హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొఫైల్ కి సంబంధించి 3 డిఫరెంట్ పొజిషన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ను ఈ రోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఒక పొజిషన్ కి సంబంధించి తెలుగు లాంగ్వేజ్ పై వర్క్ అయితే ఉంటుంది. సో ఈ పొజిషన్ కి సంబంధించి తెలుగు మస్ట్ అండ్ స్టూడ్ గా వచ్చి ఉండాలి. అండ్ ఆల్సో రిక్రూట్మెంట్ యొక్క డీటెయిల్స్ లో కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ వచ్చేసి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్ గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ పొజిషన్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ, శాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ ఆల్సో అప్లై చేసుకునే ప్రాసెస్, వీటన్నిటి గురించి క్లియర్ గా చెప్తాను. సో వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ టాపిక్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ను ప్రతిరోజు ఈ ఛానల్లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్ లోకి వెళ్తే కుకు ఎఫ్ఎం కంపెనీ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొఫైల్ లో 3 డిఫరెంట్ పొజిషన్స్ యొక్క హైరింగ్ అయితే ఈ కంపెనీలో రీసెంట్లీ స్టార్ట్ అయిందండి. అండ్ డైరెక్ట్ గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు అండి. సో జాబ్ డీటెయిల్స్ లోకి వెళ్తే ఇందులో ఫస్ట్ పొజిషన్ వచ్చేసి రిమోట్ ప్రొఫైల్ కి సంబంధించి కుకు ఎఫ్ఎం కంపెనీ నుంచి చాలా రీసెంట్ గా కంటెంట్ ఆపరేషన్స్ ఇంటర్న్ పొజిషన్ కి ఈ కంపెనీలో చాలా రీసెంట్ గా హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు రిమోట్ ప్రొఫైల్ లో ఈ వర్క్ అయితే ఉంటుంది. సో కంప్లీట్లీ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇండియాలో ఏ లొకేషన్ నుంచైనా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు అండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ 0 to 1 అని క్లియర్ గా మెన్షన్ చేశారు. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. సో ఎక్స్పీరియన్స్ లెవెల్ కూడా చూసుకోవచ్చు. ఎంట్రీ లెవెల్లో ఈ వర్క్ అయితే ఉంటుంది. అండ్ అలాగే రెలివెంట్ ఫీల్డ్ కి సంబంధించి అట్లీస్ట్ 6 months ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుందండి. బట్ కంపల్సరీ అయితే కాదండి. ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ పొజిషన్ ఇంటర్న్షిప్ కేటగిరీకి సంబంధించిందండి. అండ్ ఈ ఇంటర్న్షిప్ యొక్క డ్యూరేషన్ 3 to 6 months వరకు ఉంటుంది. అంటే ఈ ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత మీ పర్ఫార్మెన్స్ ని బట్టి ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఫుల్ టైమ్ జాబ్ గా కన్వర్ట్ అవుతుంది. అండ్ డ్యూరింగ్ ఈ ఇంటర్న్షిప్ లో కూడా మనం రిమోట్లీ వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇండియాలో ఏ లొకేషన్ నుంచైనా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కంపెనీ యొక్క క్రియేటివ్ అండ్ కంటెంట్ ఆపరేషన్స్ టీమ్ తో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ టీమ్ యొక్క డే టు డే ఆపరేషన్స్ లో సపోర్ట్ అందించాల్సి ఉంటుందండి. ప్రాజెక్ట్స్ కి సంబంధించి రైటర్స్, ప్రొడక్షన్ హౌస్ అండ్ వెండర్స్ తో కమ్యూనికేట్ చేయడము, కంటెంట్ ప్రొడక్షన్ ప్రాసెస్ అండ్ డెలివరీ ప్రాసెస్ లను హ్యాండిల్ చేయడము వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క కీ రోల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చూసుకోవచ్చు. సో మెయిన్ స్కిల్స్ వచ్చేసి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. కంటెంట్ మేనేజ్మెంట్, కమ్యూనిటీ మేనేజ్మెంట్, ఏఐ కంటెంట్ టూల్స్ పై బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. మల్టీ టాస్కింగ్ వంటి మెయిన్ స్కిల్స్ అయితే ఉండాలండి. అండ్ క్వాలిఫికేషన్ గురించి వీళ్ళు ఎలాంటి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయలేదండి. సో మినిమం డిగ్రీ ఉంటే సరిపోతుందండి. ఎనీ డిగ్రీ అండి. రెలివెంట్ ఫీల్డ్ కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎనీ క్వాలిఫికేషన్ వారైనా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ విషయానికి వస్తే 15,000 నుంచి 25,000 వరకు కంపెనీ స్టైపెండ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత బిజినెస్ యొక్క రిక్వైర్మెంట్ అండ్ మీ పర్ఫార్మెన్స్ ని బట్టి ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఫుల్ టైమ్ జాబ్ గా కన్వర్ట్ అవుతుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ అప్లై బటన్ క్లిక్ చేస్తే ఇలా చిన్న అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ స్టార్ మార్క్ తో ఇండికేట్ చేసిన ఆప్షన్స్ ను కంపల్సరీగా ఫిల్ చేసుకోవాలి. సో ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ వంటి డీటెయిల్స్ ను ఫిల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ సెక్షన్ లో ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీ డెసిగ్నేషన్, కంపెనీ డీటెయిల్స్ వంటివి ఫిల్ చేసుకోండి. అంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు, ఫ్రెషర్స్ అయితే ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేయండి. ఎక్స్పీరియన్స్ సెక్షన్ డిసేబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ ఈ పొజిషన్ కి సంబంధించి యాన్యువల్లీ మీరు ఎంత శాలరీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండ్ అలాగే ఇక్కడ మీ రెజ్యూమ్ అప్లోడ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి అగైన్ ఇంటర్న్షిప్ కేటగిరీకి సంబంధించి వీడియో ఎడిటర్ ఇంటర్న్ పొజిషన్ కి ఈ కంపెనీలో చాలా రీసెంట్ గా హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. అంటే రిమోట్లీ మనం ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇండియాలో ఏ లొకేషన్ నుంచైనా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఎంట్రీ లెవెల్ అండ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు అండి. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ పొజిషన్ ఇంటర్న్షిప్ కేటగిరీలో ఉంటుంది. అంటే ఈ ఇంటర్న్షిప్ యొక్క డ్యూరేషన్ 3 months వరకు ఉంటుందండి. అంటే మీ పర్ఫార్మెన్స్ కనుక బాగుంటే బిజినెస్ యొక్క రిక్వైర్మెంట్ ని బట్టి ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్
ఫుల్ టైమ్ జాబ్ గా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఆల్సో రిమోట్లీ వర్క్ అయితే చేసుకోవచ్చు. సో కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుంది. అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే రా ఫుటేజ్ ను ఎడిట్ చేయడము, కంటెంట్ రివ్యూ, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క కీ రోల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చూసుకోవచ్చు. అండ్ ఎనీ క్వాలిఫికేషన్ వారైనా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. బట్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ పై మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. సోషల్ మీడియా ఛానల్స్ ని హ్యాండిల్ చేయడము, గ్రాఫిక్ యానిమేషన్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై కూడా బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చూసుకోవచ్చండి. అండ్ ఈ ఇంటర్న్షిప్ కి సంబంధించి కంపెనీ స్టైపెండ్ ను కూడా ప్రొవైడ్ చేస్తుంది. 15,000 నుంచి 26,000 వరకు స్టైపెండ్ అయితే ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుందండి. అండ్ ఆల్సో ఈ ఇంటర్న్షిప్ నుంచి ఫుల్ టైమ్ జాబ్ రోల్ గా కూడా ఈ జాబ్ అయితే కన్వర్ట్ అవుతుంది. బిజినెస్ యొక్క రిక్వైర్మెంట్ అండ్ మీ పర్ఫార్మెన్స్ ని బట్టి ఈ జాబ్ ఫుల్ టైమ్ వర్క్ గా కన్వర్ట్ అవుతుంది. సో మంచి ఆపర్చునిటీ అండి. రిమోట్లీ మనం ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇక్కడ అప్లై బటన్ క్లిక్ చేసి ఈ అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. అండ్ అలాగే నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి ఫుల్ టైమ్ ప్రొఫైల్లో తెలుగు లాంగ్వేజ్ కి సంబంధించి ప్రోమో రైటర్ తెలుగు పొజిషన్ కి సంబంధించి ఈ కంపెనీలో చాలా రీసెంట్ గా హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. మస్ట్ అండ్ స్టూడ్ గా తెలుగు లాంగ్వేజ్ పై మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు. ఫ్లూయెన్సీ ఇన్ తెలుగు ఈజ్ మస్ట్. సో తెలుగు మస్ట్ అండ్ స్టూడ్ గా వచ్చి ఉండాలండి. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ బెంగళూరు అండి. అండ్ ఈ పొజిషన్ హైబ్రిడ్ మోడ్ లో ఉంటుంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్ ఈ రెండు కేటగిరీస్ లో ఈ వర్క్ అయితే ఉంటుంది. అంటే మెయిన్లీ రిలివెంట్ ఫీల్డ్ కి సంబంధించి అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి. బట్ ఎటువంటి ఫీజు ఉండదు కాబట్టి ఫ్రెషర్స్ కూడా ట్రై చేయొచ్చు. మాక్సిమం 1 or 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ ఫ్రెషర్స్ కూడా ట్రై చేయొచ్చండి. అంటే రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే కంటెంట్ క్రియేషన్, మార్కెట్ రీసెర్చింగ్, ప్రోమో వీడియోస్ కి సంబంధించిన స్క్రిప్ట్ ను ప్రిపేర్ చేయడము అండ్ ఎడిటింగ్ అండ్ ప్రూఫ్ రీడింగ్ వంటి వాటికి సంబంధించి ఈ పొజిషన్ యొక్క కీ రోల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చూసుకోవచ్చండి. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అయితే ఉండాలి. సో డిగ్రీలో ఎనీ స్ట్రీమ్ వాళ్ళైనా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మెయిన్లీ గుడ్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే తెలుగులో మంచి నాలెడ్జ్ ఉండాలండి. హిందీ లాంగ్వేజ్ వస్తే అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదండి. సో మెయిన్లీ తెలుగులో మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ ఆల్సో ఏఐ టూల్స్ ను యూస్ చేయడం తెలిసి ఉండాలి. లైక్ చాట్ జీపీటీ వంటి టూల్స్ పై మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ సాలరీ విషయానికి వస్తే 2.8 LPA నుంచి 4.6 LPA వరకు ఈ పొజిషన్ కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. మీ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ని బట్టి సాలరీ అయితే డిసైడ్ అవుతుంది. సో మంచి ఆపర్చునిటీ అండి. హైబ్రిడ్ ప్రొఫైల్లో ఈ వర్క్ అయితే ఉంటుంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్ ఈ రెండు ప్రొఫైల్స్ లో ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇక్కడ అప్లై బటన్ క్లిక్ చేసి ఈ చిన్న అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. సో ఈ అప్లికేషన్ ఫామ్ లో స్టార్ మార్క్ తో ఇండికేట్ చేసిన ఆప్షన్స్ ను కంపల్సరీగా ఫిల్ చేసుకోండి. సో ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీ అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఈ 3 పొజిషన్స్ లో మీకు ఇంట్రెస్ట్ ఉన్న పొజిషన్ కి ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్ కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను. సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ను ప్రతిరోజు ఈ ఛానల్లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.